తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అమెరికా సుప్రీంకోర్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జన్మతః పౌరసత్వం లభించడంపై పరిమితులు విధిస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణతో పాటు మరికొన్ని ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించేలా ఆ ఉత్తర్వు ఉందని పేర్కొంది. ఈ మేరకు 6-3 మెజార్టీతో అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అమెరికాలో జన్మించిన ప్రతి ఒక్కరికి జన్మతః పౌరసత్వం లభిస్తుందని స్పష్టం చేసింది. పిల్లల తల్లిదండ్రులు అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా ఉంటున్న పౌరసత్వానికి అర్హులేనని కీలక తీర్పునిచ్చింది. పౌరసత్వం అంటే సమాజంలో స్వేచ్ఛగా ఉండేందుకు హక్కులను కలిగి ఉండటమని ధర్మాసనం పేర్కొంది. అమెరికా గడ్డపై పుట్టే ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంటుందని 14వ సవరణ ద్వారా రూపకర్తలు వాగ్దానం చేశారని తెలిపింది. ఆ వాగ్దానాన్ని తాము పరిరక్షిస్తున్నామని తీర్పులో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. 3 న్యాయమూర్తులు మాత్రం ట్రంప్ విధించిన పరిమితులను సమర్థించారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానంటూ పలుమార్లు ఉద్ఘాటించిన ట్రంప్ దేశాధ్యక్షుడిగా గతేడాది 2వ దఫా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. అక్రమంగా లేదా తాత్కాలికంగా అమెరికాలో ఉంటున్న వ్యక్తులకు జన్మించే పిల్లలకు తమ దేశ పౌరసత్వం దక్కదని అందులో పేర్కొన్నారు. అయితే ట్రంప్ చర్య రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ న్యూ హాంషైర్లోని ఓ కోర్టు తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న విచారణ ప్రారంభించిన విస్తృత ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. 1868లో ఆమోదం పొందిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించిన వారందరికీ ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ దౌత్యవేత్తలు, విదేశాలకు చెందిన దురాక్రమణదారులకు జన్మించే పిల్లలకు మాత్రమే ఇందులో మినహాయింపు ఉంటుంది. ట్రంప్ ప్రతిపాదించిన పరిమితులు అమల్లోకి వచ్చి ఉంటే ఏటా అమెరికాలో దాదాపు 2.5 లక్షల మంది పిల్లలపై ప్రభావం ఉండేది. కీలక నిర్ణయాల విషయంలో సుప్రీంకోర్టులో ట్రంప్నకు ఎదురుదెబ్బ తగలడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. పలు దేశాలపై విధించిన సుంకాలను అక్కడి న్యాయస్థానం ఫిబ్రవరిలో కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పు పట్ల ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.